అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం డేగానేపల్లి వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఆర్టీసీ బస్సును మున్సిపాలిటీ ట్రాక్టర్ ఓవర్టేక్ చేయబోయగా ఒక్కసారిగా అడ్డం తిరిగింది. ఈ క్రమంలో ట్రాక్టర్ ఢీకొని బస్సు ఓ పక్కకు వాలింది. అందులో ప్రయాణిస్తున్న 10 మంది విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. ఆ సమయంలో బస్సు నెమ్మదిగా వెళ్తుండడం వల్ల పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. గాయపడ్డ విద్యార్థులను బి కొత్తపేట ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 66 మంది ప్రయాణికులు ఉన్నారు. స్లో చేయనాడు డ్రైవర్ డ్రో చేసాక ఈడ్చుకొని వచ్చేసినాడు అడ్డం. పంచాయతీ డ్రైవర్ అట్లే లెఫ్ట్ లోనే పోయినంటే ఏ ప్రమాదం ఎక్కడా ఉండదు. ప్రమాదానికి లెఫ్ట్ పోయి రైట్ కు వచ్చేసినాడు. అప్పుడు గుద్దేస్తానని వీళ్ళు స్లో చేసేందుకు వాడు అడ్డం దూరే. అదే పరిస్థితుల్లో పడి ఉంటే పైన లైన్ తగ్గింది 11 kV బస్సు టచ్ అయింటే మొత్తం ఎప్పుడు కానీ ఇది అది డ్రైవర్ కూడా స్లోగా వస్తాడు కాబట్టి సరిపోయింది. స్పీడ్ గా వస్తానంటే కన్నా పట్టీలు పడుపు. ఆర్టీసీ డ్రైవర్లు వచ్చి అందరూ పక్కగా 2 వీలర్ వచ్చినా కానీ వాళ్ళు సైడ్ దిగి అందరికీ దావిస్తారు. మున్సిపాలిటీ వాళ్ళు మాత్రం కనీసం 2 వీలర్ కూడా జాగారు. మధ్యలో రోడ్డు అంతా వాళ్ళదే ఉంటుంది. 2 వీలర్ కూడా ఒక తాబ సైడ్ నిలుపుకోవాల్సి వచ్చే పరిస్థితి ఉంది. ఈ రోడ్లో అంత అధ్వానంగా డ్రైవింగ్ చేస్తున్నారు. మున్సిపాలిటీ వాళ్ళు ట్రాక్టర్ వస్తే ముందుగానే ఆడ సైడ్ ఉంది చూసుకోవాలి మేము. అది పరిస్థితి. వాళ్ళు ఫుల్ కిక్కులో ఉండి వాళ్ళు ఎట్లా ఉండాలో పరిస్థితి ఏమో తెలియక మేము భయపడి పక్కన పోవాల్సి వచ్చే పరిస్థితి ఉంది.